అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము, ఊహకు మించిన కార్యాలు చూడాలి అంటే ఏం చేయాలి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఊహించిన వాటికంటే తలంచిన వాటికంటే అత్యధికంగా మనకి ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవునికి యేసుక్రీస్తు నామములో సంఘములో తరతరములు సదాకాలం మహిమయు కలుగును గాక. శక్తి అంటే ఏంటి? శక్తి అంటే పరిశుద్ధాత్మ లేనిది మనం ఏమి కూడా పొందలేము. పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే మన దేవుడు యేసుక్రీస్తు మూలంగా మనకి సంఘములో ప్రతి ఒక్కటి మనం ఊహించిన వాటికంటే అన్నింటికంటే అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికమైన అద్భుతమైన కార్యాలు మన దేవుడు చేస్తాడు. దేవుడు అద్భుతమైన విషయాలన్నీ నిజంగా మనకు అద్భుతమైన విషయాలు మన జీవితంలో జరగడం నిజంగా మనకు సాధ్యమే ప్రియులారా. దేవుడు మనలో వీటన్నిటినీ చేయగలడు. మనలో దేవుడు ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని చేయగలడు. మనం ఊహించలేనంత బ్రహ్మాండంగా చేయగలడు మన దేవుడు. అయితే మనము విశ్వాసులందరికీ మామూలుగా ఈ అనుభవం కలిగి ఉండటం లేదు. ఎందుకంటే మనం చేయవలసింది చేయడం లేదు. ఏం చేస్తే మనలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయో నేను చెప్తానండి. మొదటిగా మనం ఏం చేయాలంటే, నిజంగా మనకు ఏది కావాలో దాన్ని ఆశించాలి. అది జరగాలి, నిజంగా ఆశించాలి. ప్రభువా ఇది నిజంగా జరిగించు అని ఆశించాలి. ఆశించిన తర్వాత దేవుని యందు నిజంగా ఆశించాలి. దేవునికి పూర్తిగా లోబడాలి. ప్రభువా యేసయ్య నీకే లోబడుతున్నాను, నువ్వే నాకు ఇంక లోకంలో ఎవ్వరు లేరు యేసయ్య అని దేవునికి తట్టు పూర్తిగా లోబడాలి. తర్వాత అన్నిటి యందు విధేయత చూపాలి. దేవునికి పూర్తిగా లోబడాలి. తర్వాత అన్నింటి యందు విధేయత చూపాలి. ఆ అనుభవం కోసం ఆయనలో నమ్మకం ఉంచాలి. ఈ అనుభవం రావాలంటే ఏముండాలి? మనకి ప్రభు అయిన యేసునందు నమ్మకము ఉంచాలి. ఆ నమ్మకంతోనే కొనసాగాలి. ఇదే దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో పూర్తిగా ఆయన్ని అనుసరించాలి, పూర్తిగా ఆయనకి లోబడాలి. అప్పుడు మనలో అద్భుతాలు అనేవి జరుగుతాయండి. అద్భుతం జరగాలంటే మనం పూర్తిగా దేవునికి లోబడాలి. అన్నింటి యందు విధేయత చూపించాలి. దేవునికి విధేయులమై ఉండాలి. ఇక్కడ యోహాను సువార్త 14:21లో ఏమంటున్నారంటే, యేసయ్య నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించువాడు. యేసయ్యను ప్రేమిస్తున్నాము అని మాటలతో చెప్తే కాదండి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో నన్ను ప్రేమిస్తున్నారని చెప్పేవాళ్ళు నా ఆజ్ఞలు గైకొనాలంటే యేసయ్య 2 ఆజ్ఞలు చెప్పాడు. ఒకటి, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించవలను, నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని కూడా ఈ భూమి మీద పూజించకూడదు అని చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలను అనుసరించినట్లయితే యేసయ్యను మనం ప్రేమిస్తున్నట్టేనండి. యేసయ్య నిజమైన దేవుడని ఆయన్ని ఆరాధించటము, తర్వాత నీ పొరుగు వారిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటము, ఈ 2 చేసినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడను. ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తారో వాళ్ళని తండ్రి ప్రేమిస్తాడంటండి. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడను, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును అని చెప్పాను. అప్పుడు ఎప్పుడైతే మనం యేసయ్యను ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు యేసయ్య కూడా మనల్ని ప్రేమించి ఆయన్ని మనకు కనపరుచుకుంటాడు. ఎలా కనపరుచుకుంటాడు? ఆయన ప్రత్యక్షతలో మనల్ని కనపరుచుకుంటాడు. ఎలాగంటే మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన అద్భుతమైన కార్యాలు చేసి తన్ను తాను కనపరుచుకుంటాడు దేవుడు. అర్థమైందండి? మన జీవితంలో అద్భుతాలు చేసి దేవుడు తను తాను కనపరుచుకుంటాడు, తను తాను మహింపరుచుకుంటాడండి. మహింపరుచుకోవాలి అంటే మనము ముందుగా విధేయత కలిగి ఉండాలి. ఆయనకి పూర్తిగా లోబడాలి. మనకి ఇంక ఈ లోకంలో ఏమీ లేదు యేసయ్య తప్ప అనే భావనలో మనం ఉన్నట్లయితే అద్భుతాలు దేవుడు మన జీవితంలో
చేస్తారు. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసుతో దేవుణ్ణి విచారణ చేసినట్లయితే మనం ఆయన్ని కనుగొంటామండి. ఇది తన విశ్వాసులకు తనతో తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పుచున్నది. ఏం చెప్తున్నది? దేవుడు నన్ను వెతకు వారికి నేను పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన వారికి నేను నన్ను కనపరుచుకుందును అనేది ఆయనకి మన ఎడల ఉన్న ప్రేమను తెలియజేస్తుందండి. ఇక్కడ నొక్కి చెప్తున్నాడు యేసయ్య. ఇది ప్రేమ సంబంధం, దేవునికి మనకి ఉన్న ప్రేమ సంబంధం అండి. ప్రేమ అనేది యేసయ్య మనము నశించిపోతున్న ఆత్మలున్న సంపాదించి భ్రష్టత్వంలో పడిపోయిన మనల్ని ప్రేమించి, భ్రష్ట స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి ఉన్న లోకం పట్ల జాలి కనికరంతో కూడిన ప్రేమ ఇది. జాలి కనికరంతో కూడిన ప్రేమతో ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడండి. మన కోసం, మన పాపాల కోసం ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. మన అవసరాలు తీర్చడం కోసం ఆయన భూలోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడండి. ఆయన తిరిగి లేవకపోతే మనకి పునర్జన్మ ఉండేది కాదు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. ఎలాగో ఆయన లేచాడు అలాగ మనం కూడా రెండో మరణం తప్పించుకుని ప్రభువైన యేసుతో పునరుద్ధానం అవుతామండి. మనం కూడా దేవుని ఆజ్ఞలు గైకొన్న వారి దేవుడు ఎలా ఆశీర్వదించబడతారో చూద్దామండి. ఇప్పుడు మనం దేవుని అద్భుతాలు చూడాలి అంటే ఏం చేయాలో చెప్పాను కదా నేను. సో ఇలా అద్భుతాలు చూసిన వారు ఉన్నారు బైబిల్లో, అనేక మంది బైబిల్లో అద్భుతాలు చూసిన వారు ఉన్నారు. ఆ అద్భుతాలని నేను మీకు వివరిస్తాను, కొన్ని మాత్రమే చెప్తాను. ఇస్సాకు అద్భుతాలను చూశాడు. కరువు కాలంలో ఇస్సాకు విత్తనాలు నాటితే నూరంతలుగా ఫలింపచేశాడు దేవుడు. అది ఆశీర్వాదం, అద్భుతం అండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరికీ కరువు వచ్చేసింది, ఎవ్వరికి పంటలు పండటలేదు, ఎవరు బావి తవ్వినా నీళ్లు పట్టలేదు. కానీ ఇస్సాకు విత్తనాలు వేస్తే నూరంతలుగా ఫలించింది. ఇస్సాకు బావి తవ్వితే నీరు ఉబికి 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 ఓటలల్లే వచ్చినాయండి. మరి ఇస్సాకు పాపం మరి బావి తవ్వినప్పుడు శత్రువులు వచ్చి దాన్ని తీసుకొని పూర్తి చేస్తారు. మళ్ళీ రెండో బావి తవ్వినప్పుడు మళ్ళీ దాన్ని కూడా ఇస్సాకు వాళ్ళు పూడ్చి వేస్తారు. మళ్ళా మూడో బావి తవ్వుతాడు ఇస్సాకు. మూడో బావి తవ్వినప్పుడు మూడో బావిలో కూడా నీరు పడుతుంది. అప్పుడు ఈ శత్రువులు రారు. ఎడమ కలుగు చేసిన దేవుడు చూస్తాడు. ఇస్సాకు 1 రోజు 2 రోజులు 3 రోజులు శత్రువులు వస్తున్నారేమో అని చూస్తాడు, కానీ శత్రువులు రాలేదు. శత్రువులను ఎడమ చేశాడని రెహబోతు అని పేరు పెట్టాడు ఆ బావి దగ్గర. ఆ బావికి రెహబోతు అని పేరు పెట్టి ఆ బావిని ఆయన నీళ్లు వాడి పంటలు పండించుకున్నట్లుగా మనకి తెలియజేయబడుతుంది. సో ఇక్కడ రెహబోతు అంటే ఎడమ కలుగు చేసి ఉన్నాడు అని అర్థం అండి. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇస్సాకు జీవితంలో అద్భుతం చేశాడు. తర్వాత ఇంకా ఎవరి జీవితంలో అద్భుతం చేశాడు? బేద విధవరాలు. ఇక్కడ సునేమిరాలైన ఈమె బేద విధవరాలు. భర్త చనిపోతాడు. అతను చేసిన అప్పుల కోసం తన కుమారులను ఇవ్వమని చెప్పేసి యజమానుడు వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోసగా దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. దైవజనుడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు నా దగ్గర కొంచెం నూనె ఉంది అని చెప్తుంది. ఆ కొంచెం నేను తీసుకెళ్ళి నువ్వు పాత్రలో పోసి ఇంకా పక్కన వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చి ఎరువు తీసుకొచ్చి పాత్రలు పెట్టి పాత్రలు నిండా పోయి అమ్మ పాత్రలో ఒక్కొక్క చుక్క పోయి అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్తాడు. ఆమె ఆయన చెప్పినట్లుగానే వెళ్ళి ఆ అద్భుతము చూస్తుంది. పాత్రలో 2-3 చుక్కలు వేస్తుంది. ఒక్కొక్క పాత్రలో 2-3 చుక్కలు వేయగానే ఆ పాత్ర నిండుగా అంచుల వరకు నిండుతుంది. అంచులు దాటి మరలా రావట్లేదు. దేవుని అద్భుతం అదేనండి. అద్భుతం ఇక్కడ ఆమె జీవితంలో చేశాడు. పేద విధవరాలు జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. నా జీవితాల్లో కూడా అద్భుతం దేవుడు తప్పకుండా చేస్తాడండి. ఈమె ఒకటే ఆధారపడింది, దేవుడు తప్ప నన్ను ఎవ్వరు కాపాడలేని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అలాగే మనం కూడా దేవుడు తప్ప ఇంకెవ్వరు లేరు అని దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేస్తాడండి. అద్భుతం జరగాలంటే మనము దేవునికి అన్ని విషయములలో దేవునికి లోబడి ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. అలాగ చేసినట్లయితే దేవుడు మనల్ని ఆ అద్భుతాలని చేసి చూపిస్తాడు. తర్వాత చిన్న బాలుడు 2 రొట్టెలు 5 చేపలు. యేసుప్రభు వారు 3 దినములు వాక్యం చెప్పిన తర్వాత ఈ ప్రజలను ఇలా పంపించడం ఇష్టం లేదు నాకు, వీరికి ఆహారం పెట్టండి అని
ప్రభు అయిన యేసు శిష్యులతో అన్నప్పుడు ఇక్కడ ఇంతమందికి ఆహారం ఎలా దొరుకుతుందంటే మీ దగ్గర ఏమున్నదో తీసుకురమ్మన్నప్పుడు ఒక చిన్న బాలుడు 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు ఆ రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించాడు. అది అద్భుతం అండి. 12,000 మంది తినగా 5,000 మంది తినగా 12 గంపలు నీళ్ళు మిగిలినవండి. కాబట్టి ఇక్కడ అద్భుతం జరిగింది. అద్భుతం ఎలా జరిగింది? దేవుని మీద ఆధారపడితేనే అద్భుతం జరిగింది. ఆ చిన్న బాలుడు మరి ఎలాంటి మనస్సులో ఏమీ లేకుండా పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉంటాయి రొట్టెలు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే పక్కన వాళ్ళకి ఒకటి ఇవ్వమని అంటాడేమోనని దేవుడు ఇవ్వమంటాడని చెప్పేసి యేసయ్య ఇవ్వమంటాడని వాళ్ళు చెప్పలేదు. కానీ చిన్న బాలుడు